గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము తారీఖు 31వ తారీఖు జనవరి 2025 సంవత్సరం వారము శుక్రవారము. తిథి విధియ మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా విధియ ఉండి తదుపరి తదియ వస్తుంది. నక్షత్రం శతభిష నక్షత్రం. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల దాకా కూడా శతభిష నక్షత్రం ఉండి తదుపరి పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. వర్జం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై 2 గంటల 4 నిమిషాల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 52 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 37 నిమిషాల దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 12 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై 1 గంట 24 నిమిషాల దాకా ఉంటుంది. అమృత గడియలు రాత్రి 9 గంటల 32 నిమిషాలకు ప్రారంభమై 11 గంటల 2 నిమిషాల దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహనాలు కానీ, భూములు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, రోగాలు తగ్గుతాయి, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆహార నియమాలు పాటిస్తారు, రుణాలు తీర్చగలుగుతారు, కొత్త రుణాలు మంజూరవుతాయి. ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ, వ్యాపారాలు కానీ పెట్టుబడి పెట్టేవారికి లేదా పెట్టేవారికి అనుకూలతలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు పొందగలుగుతారు. ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. పోటీ పరీక్షల విద్యార్థులకు విజయం కనపడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు వస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, సంతాన ప్రయత్నాలు అనుకూలతలు కానీ, లేదా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా ఎప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. శ్రమ పడడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహయోగం నెరవేరుతుంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాలు ఉండే ఇబ్బందులు తొలగుతాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు చేసుకునే అవకాశాలు కానీ, ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తొలగడం కానీ, శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం కానీ కనపడుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసినా, వాహనాలు కొనుగోలు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా విశేష లాభం కనపడుతోంది. ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరవుతాయి. బ్యాంకులో ఉండేటటువంటి లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడము, మీ మీద మీకు నమ్మకం పెరగడంతో పాటుగా విద్యార్థులందరికీ కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, విద్య పట్ల ఆసక్తి కనపరచడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి, ఉద్యోగ లాభము, ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. స్త్రీలకి వస్త్రలాభము, వస్తులాభము, ధనప్రాప్తి, పుట్టింటి నుంచి శుభవార్త వినడము, భర్తతో ఆనందంగా కాలం గడపడము, శారీరక కోరికలు, కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి, అలాగే సాయంకాలం సమయంలో మంచి అవకాశాలు లభించే అవకాశాలు, శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు మంగళాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ప్రకృతి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మొక్కలు నాటడం కానీ, పాడి పంట వ్యవసాయం మీద ఆసక్తి పెరగడం కానీ, మిద్దెతోట వ్యవసాయం చేయడం కానీ ఇలాంటి ఆసక్తి పెరుగుతుంది. కాలాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. చేసే పని చాకచక్యంగా చేస్తారు, తెలివిగా చేస్తారు, సమర్థవంతంగా ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే ధైర్యంగా పోరాడగలుగుతారు. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా దాన ధర్మాలు చేయడంతో పాటుగా ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు, ఇతరులకి మేలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి గుణం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ధనము దాచుకోకుండా ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విలువైన వాహనాలు, గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే బంగారం, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, గోసేవ చేయడం, భగవత్ కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తవుతాయి. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న, ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేసినా
అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసిపోతారు, గొడవలు తగ్గుతాయి. పిల్లలకి మీకు మధ్య రిలేషన్ బాగా బలపడుతుంది. మంచి వారితో స్నేహం చేయడం వల్ల మార్పులు కనపడుతుంది. ముఖ్యంగా సంపాదించడం కోసం కానీ, సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం కానీ, పాలసీలు కట్టడం కోసం కానీ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అప్పులు తీర్చడం కోసం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ, అవసరాలు కానీ తీర్చగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా చాలా శాతం రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనపడుతుంది. విద్యార్థులకి పట్టుదల బాగా పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదవి, అధికార యోగ్యతలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు తీరతాయి. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా కలిసి వస్తుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు లింగాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశాలు, విపరీతమైన టెన్షన్లు, ఒత్తిళ్లు, ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, దుబారా ప్రయాణాలు, దుబారా ఖర్చులు కనపడుతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కానీ పథకాలు మాత్రం పొందుతారు. స్థిరాస్తి తగాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కోర్టు వివాదాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సమస్యల వల్ల కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు కానీ, ప్రేమికుల మధ్య గొడవలు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరగడము, సమస్యలు పెరగడము, సోమరితనము, బద్ధకము ఇలాంటివి ఎక్కువగా పెరగడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి. మొండి బకాయిల వేధింపులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి మీరు కొంచెం ఇబ్బందులు పడడము, అలాగే బద్ధకం పెరిగే అవకాశాల వల్ల ఇబ్బందులు, అలాగే ధన నష్టము, మానహాని, శత్రుపరమైనటువంటి ఇబ్బందులు, నరదిష్టి, నరఘోష, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ఆర్థిక విషయాలు కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మీ మీద ఈర్ష్య, ద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా పెరిగేలా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపనిందలు బాగా వచ్చే అవకాశం కనపడుతుంది. చెయ్యని తప్పుకు నిందారోపణలు, వివాహేతర సంబంధాలు, ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మధ్యవర్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడంతో పాటుగా వాహన ప్రమాదాలు, మొండి బాకాయలు, వేధింపులు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరగడము, కుటుంబ ఖర్చులు, బయట ఖర్చులు, అనవసరమైన వృధా ప్రయాణాలు, ఖర్చులు కనపడుతున్నాయి. దీనివల్ల అనవసరంగా రుణాలు చేసే పరిస్థితులు, ఈఎంఐల ద్వారా కొత్త రకమైనటువంటి రుణాలు తీసుకునే పరిస్థితులు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా చికాకులు కనపడుతున్నాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి తగాదాల వల్ల కానీ, స్నేహితులతో తగాదాల వల్ల కానీ, కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు లేదా ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిళ్లు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, మానసిక వ్యధ వల్ల కానీ మనోభీతి కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అమ్మకంలో వచ్చేటటువంటి లాభాల కన్నా విపరీతమైనటువంటి నష్టాల యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. నమ్మక ద్రోహాలు, రుణబాధలు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ఈరోజు ఈ రాశివారు బిల్వాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఏం పని చేసిన ఆటంకాలు, విఘ్నాలు, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు విఫలాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాలు ఉండే వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కనపడని ఖర్చులు, కుటుంబ ఖర్చులు, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, మానసిక ప్రశాంతత దూరం అవ్వడము, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, కుటుంబంలో ఒత్తిడి పెరగడము, వివాహాది శుభకార్యాలు వెనక్కి వెళ్ళడము, వ్యాపారాల్లో ఒడిదుడుకులు పెరగడము, మిత్రులతో కలహాలు రావడంతో పాటుగా మనోవ్యధ, చింత, వ్యాకులత కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడము, విపరీతమైనటువంటి ఖర్చులు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. మధ్యవర్తుల వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మకండి. మీ కింద పనిచేసే వారితో జాగ్రత్త. ఎవరికి డబ్బులు ఇవ్వడం వల్ల కానీ, లేదా డబ్బులు చేబుదులు పుచ్చుకోవడం వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి. అప్పులు అప్పులు ఇచ్చినా కూడా నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతుంది. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. స్వయంకృత అపరాధాలు అంటే చప్పులు చేసి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, శారీరక కోరికలు, శారీరక వ్యాయామాలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా శ్రమ పెరిగే అవకాశం కనపడుతుంది, ఫలితం తక్కువ అవకాశం కనపడుతుంది. ఆదాయపరంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము, అలాగే రుణ సమస్యలు మిమ్మల్ని వేధించడంతో పాటుగా కుటుంబ కలహాలు కానీ, కుటుంబ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కానీ, వివాహాది శుభకార్యాలు వెనక్కి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం మంచిది. విద్యార్థులు కూడా
ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి మితిమీరిన ఖర్చులు, కుటుంబ కలహాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకపోవడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, స్వల్ప ధన నష్టము, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు చంద్రశేఖరాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఏదైనా సరే అనుకుంటే ఆ పని చేయగలుగుతారు. బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతాయి. ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా రకాల సమస్యల్ని, గొడవల్ని పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. పుస్తక పఠనం వల్ల కానీ, కొత్త విద్యలు నేర్చుకోవడం వల్ల కానీ అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలన్నా వీసాల కోసం ప్రయత్నం చేసిన అనుకూలతలు, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, డబ్బులు వృధా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడడము, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం, గృహాలు కొనుగోలు చేయడం చేసే అవకాశాలు, విలువైనటువంటి భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం, గతంలో పోయిన మళ్ళీ తిరిగి పొందడం, చాలా రకాల సమస్యల నుంచి బయటపడడం, సమయస్ఫూర్తిగా మాట్లాడడం, సంఘంలో గౌరవం పెరగడంతో పాటుగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల, మంచిగా మాట్లాడడం వల్ల అందరూ మీకు బాగా ఇష్టపడతారు మిమ్మల్ని చూసి. ముఖ్యంగా ఓర్పు, సహనంతో వ్యవహరించడం వల్ల చాలా రకాల పనులు విజయం కనపడుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసి గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆదాయపరంగా బ్రహ్మాండమైన వృద్ధి కనపడుతుంది. రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతుంది. విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, సమయానికి నిద్రపోవడం లాంటి చేసినట్లయితే బాగుంటుంది. విద్యార్థులు కూడా నూతన వస్తువులు తయారు చేయడం, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయడం, అలాగే కొత్త టెక్నాలజీ మీద బాగా ఆసక్తి పెంచుకోవడం చేస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ మార్పులు, స్థానచలనాలు, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఇతరులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, వ్యాపార వృద్ధి కనపడుతోంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా కనపడుతోంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు మృత్యుంజయ మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు, బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందమైన ప్రదేశాలు చూడడం, మీకన్నా అందంగా ఉన్నవారిని చూసి ఇష్టపడడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఓర్పు సహనంతో ప్రయత్నించడం, మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంగా ఉంచుకోవడం, క్రమశిక్షణతో ఉండడం, జీవనశైలి విధానంలో మార్చుకోవడం, చక్కని వాక్పటిమ, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడంతో పాటుగా అనుకున్నది సాధించడానికి చాలా ఎక్కువగా కష్టపడతారని చెప్పచ్చు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. నూతన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగ్యత కనపడుతోంది. శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, లోన్లు కానీ పొందగలుగుతారు. ఎటువంటి కష్టాన్నైనా సరే తేలిగ్గా తీసుకుని పనుల్లో విజయం సాధించుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించేటటువంటి టాలెంట్, నిబద్ధత బాగా వస్తున్నాయి. ముఖ్యంగా ఊహించిన విధంగా ధనప్రాప్తి, మొండి బకాయిల వసూలు, ఆకస్మిక ధనప్రాప్తి, రుణ సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబంలో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, సమస్యలు పరిష్కరించుకోవడము, వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేమికుల మధ్య అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులందరూ కూడా విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువుకోవాలని తపన మీరు అనుకున్న గోల్స్లో రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తు యోగ్యత, అలాగే వివాహ ప్రాప్తి, ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా డబ్బులు విపరీతంగా రొటేషన్ అయ్యే అవకాశాలు, మొండి బకాయిల వసూలు, అలాగే రుణాలకు సంబంధించి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు, కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు శివాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల సమస్యలు,
వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు, విదేశీ ప్రయాణాల ఇబ్బందులు, అలాగే విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు, వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం చేద్దామనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, బంగారం కొనాలనుకున్నా, ఖరీదైన వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు చికాకులు బాగా కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనపడుతోంది. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వివాహాది శుభకార్యాల్లో ఇబ్బందులు, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు చాలామంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, వివాహేతర సంబంధాలు కానీ, ప్రేమ వ్యామోహాల వల్ల కానీ సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుకోని చికాకులు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. ఇతరుల మీద కోపడడం వల్ల కానీ, ఆవేశంగా మాట్లాడడం వల్ల కానీ, గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటిలా కనపడుతుంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా ప్రయత్నాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ చేజారే పరిస్థితులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలయాల్లో అదనపు పనిభారం పడడం వల్ల టెన్షన్లు, రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఖర్చులు పెరిగే అవకాశాలు, ఆదాయం తగ్గే అవకాశాలతో పాటుగా రుణాలకు సంబంధించిన ఇబ్బందులు, ఈఎంఐలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబంలో విపరీతమైన ఖర్చులు, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందుల యొక్క ప్రభావము బాగా కనపడుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం వల్ల కూడా దానివల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల వల్ల కానీ, మెంటల్ ప్లెజర్ వల్ల కానీ చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ కార్యాలయాల్లో పనులు, ఆటంకాలు కనపడుతున్నాయి. స్త్రీలకి అనవసరమైన వ్యామోహాలు, శారీరక కోరికలు, శారీరక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కనపడుతుంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఎవరికి అరువులు ఇవ్వడం, అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు, కుటుంబ ఖర్చులు, బాధ్యతలు పెరగడము, మెంటల్ టెన్షన్లు, మనోవేదన, నిందారోపణలు, మొండి బకాయిల వేధింపులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, బద్ధకము, లేజినెస్ వల్ల పనులు వాయిదా వేయడము, కుటుంబంలో ఖర్చుల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడము, ఇతరులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడము, స్థిరాస్తి తగాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారం అవ్వకపోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు స్వల్పంగా నష్టాలు, వాహన ప్రమాదాలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, ఇంట్లో సమస్యలు పెరగడము, బద్ధకం పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఆలస్యంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో ధన నష్టము, రుణాలు ఇవ్వడం వల్ల, రుణాలు తీసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనాల పట్ల జాగ్రత్త తీసుకోండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యసనపరులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ మీద నిందారోపణలు కానీ, నరదిష్టి ప్రభావం కానీ బాగా కనపడుతోంది. చెయ్యని తప్పుకి నిందారోపణలు, మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలతో పాటుగా ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము, అప్పుల బాధలు పెరిగే అవకాశాలతో పాటుగా రుణాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో మంచి వెళ్ళేసరి చెడు ఎదురు రావడము, శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవడము, వివాహాది శుభకార్యాల్లో ఇబ్బందులు, ఆటంకాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఈ రాశి వారికి ముఖ్య సూచన. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము, చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ కార్యాలయాల ఒత్తిడి ప్రభావము బాగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి, సంతానానికి మీకు మధ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, ధనం విపరీతంగా ఖర్చు అవ్వడము, అవకాశాలు వచ్చి చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అయితే ఈరోజు ఈ రాశివారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఇక తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఎదుటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు లాభాలు పొందడంతో పాటుగా అందరితో కలిపి మిత్రత్వం కలిగి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. పట్టుదల, ఓర్పు, సహనం పెరుగుతాయి. అలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా శాతం గొడవలు, సమస్యలు తగ్గుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతానం పట్ల అనుకూలతలు, భార్యకి భర్తకి మధ్య అన్యోన్యతలు, కుటుంబ కలహాలు పరిష్కారం అవ్వడము, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా మనసులో ఉండేటటువంటి బాధని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రతి విషయాన్ని సునాయాసంగా గ్రహిస్తారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చురుకుతనం పెరుగుతుంది. అలాగే తెలివితేడాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రతి పనిని కూడా సమయస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. పెట్టుబడులు కానీ, పాలసీలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ బాగా కలిసి వస్తాయి. అలాగే ఏదైనా స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ కొనే వాళ్ళకి అనుకూలంగా కనపడుతోంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని పేరు చేసుకోవడం వల్ల లబ్ధి లాభం కనపడుతోంది. వివాహేతర సంబంధాలు అనుకూలతలు, దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగడము, విడిపోయిన భార్యాభర్తలు కలవడము, పరోపకార స్వభావం వల్ల ఆనందంతో పాటుగా వ్యాయామాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు, సంతోషంగా మీరుంటూ ఇతరులను సంతోషపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు, డబ్బు నిలబడుతుంది. అలాగే రుణాలు తీర్చగలుగుతారు, కొత్త రుణాలు మంజూరు అవుతాయి. ఇల్లు కట్టాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగడము, వ్యాయామం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా మీకు ఉండేటటువంటి డౌట్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో ఎదుగుదల కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అవకాశాలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు, వారికి పర్మనెంట్ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము, వస్తుయోగ్యత, వాహన యోగ్యత కూడా కనపడుతుంది. పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించవచ్చు. అలాగే వ్యాపారపరంగా రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు నవదుర్గా స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబానికి దూరంగా గడపవలసే పరిస్థితులు కానీ, చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, కుటుంబ గొడవలు కానీ, నరదిష్టి వల్ల కానీ, లేదా కొంచెం చికాకులు కనపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మీరు బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. కానీ ఏదో రకమైన చెడు వార్త వినే అవకాశం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చే మాటలు వినడం కానీ, వ్యసనాల వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి. మొండితనం వల్ల, పట్టుదల వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. మీరు వేసుకున్న ప్రణాళిక ఒకటి, జరిగేది ఒకటిగా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. చంచల స్వభావం వల్ల కూడా నష్టాలు కనపడుతున్నాయి. రాతకోదలు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిగేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మీకు ఏం కావాలో అర్థం కాని పరిస్థితులు, అలాగే గృహపరమైనటువంటి వ్యవహారాలు కానీ, లేదా వస్తువులు కానీ పాడవడం కానీ, వీటి వల్ల ఖర్చులు, అతిగా మాట్లాడడం వల్ల నష్టము, ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టంతో పాటుగా కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు, మనోవేదన, ఏ పని సజావుగా సాగకపోవడం లాంటివి కనపడుతున్నాయి. విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులు, శత్రువులు పెరిగే అవకాశాలు, అంతర్గత శత్రువులు పెరిగే అవకాశాలు, మీ మీద నిందారోపణలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే మీరు మంచి చేసిన చెడు ఎదురొచ్చే అవకాశాలు, డబ్బు నిలబడకపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడంతో సరిగదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, జల సంబంధ రోగాలు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఖర్చు విపరీతంగా కనపడుతుంది. రుణాల యొక్క ప్రభావం, కొత్త రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు కనపడుతున్నాయి. భార్యాభర్తలతో చికాకులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, పడిపోవడాలు, యాక్సిడెంట్లు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చెడు అలవాట్లు కానీ, చెడు వ్యసనాలు కానీ, లేదా చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అనుకోని ఇబ్బందులు, పెండింగ్ పనులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఈరోజు ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు, ప్రయాణాలు, అలాగే చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులతో పాటు సరిగా స్వల్ప ధన నష్టము, మొండివాక్యాల వేధింపులు, అరువులు ఇవ్వడం వల్ల, అప్పుడు ఇవ్వడం వల్ల కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు వాసవి కన్యకాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. జన్మరాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఏ పని ప్రారంభం చేసినా కూడా దిగ్విజయంగా ఆ పనిని పూర్తి చేసుకునే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది అని చెప్పచ్చు. సమాజంలో మంచి గౌరవము, కీర్తి బ్రహ్మాండంగా లభిస్తాయి మీకు. అయితే మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతిని అయితే బ్రహ్మాండంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కళాకారులకి సన్మానాలు ఉన్నాయి. మీరు బాగా ఎదుగుతారు, గౌరవించబడతారు. కుటుంబంలో గౌరవం లభిస్తుంది. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగుపడుతుంది. ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తవుతుంది ఈరోజు మీకు. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా కష్టపడతారు, ప్రయత్నం చేస్తారు. ఇబ్బందుల నుంచి బయటపడి మంచి స్థాయిలోకి అయితే వెళ్తారు. మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
మీరు అనుకున్న వ్యాపారాలు కానీ లేదా అనుకున్నటువంటి ఇండస్ట్రీలు కానీ ఏదైనా సరే కొత్తగా ఏదైనా పెట్టాలనుకుంటే అనుకూలించే అవకాశాలు, సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా లాభాలు, ధనప్రాప్తి కనపడుతోంది. కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందము, ప్రేమ వ్యవహారాల అనుకూలతలు, వివాహేతర సంబంధాల్లో ఉండే ఇబ్బందులు తొలగడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటుగా కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడము, టీమ్ స్పిరిట్ తోటి వ్యవహారంగా ఉండడంతో పాటుగా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో చాలా ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. పై అధికారుల యొక్క మన్నన పొందుతారు. ఈరోజు ముఖ్యంగా ఆదాయ మార్గాలకి సంబంధించినటువంటి విషయంలో ఆరితేరతారు. ఆ రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబంలో వ్యక్తులతో ఎక్కువగా వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలు సీట్లు సంపాదించడం కానీ, విదేశీ చదువు కోసం ప్రయత్నం చేయడం కానీ, కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు పొందే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా మనోవేదనకు తగ్గే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ కలహాలు తగ్గుతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు అన్నపూర్ణ అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మీదే అభివృద్ధి కనపడుతోంది. స్నేహితుల ద్వారా ధనప్రాప్తి కనపడుతోంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పచ్చు. మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గించుకుంటారు. ఉద్యోగాలు అనుకూల వాతావరణం కనపడుతోంది. విదేశీయాన యోగ్యత, వీసాల అనుకూలతలు, వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలించడాలు, రుణాలు తీర్చగలగడాలు, ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు అనుకూలించడాలు, కుటుంబ కలహాలు తగ్గి భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, ప్రేమ వివాహాలు అనుకూలతలు, నూతన విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. ప్రముఖులతో పరిచయం వల్ల మీకు చక్కని అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు, గృహాలు పొందగోలుగా చేసే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, గృహయోగము, భూయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలున్నాయి. ఆర్థిక ప్రగతి, వస్తు లాభము కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు ముందరకు వెళతాయి. చాలా రకాల సమస్యలు తీరతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడంతో పాటుగా మీరు అనుకున్న పనులను కూడా తొందరగా చేసుకోగలుగుతారు. నిన్నటితో పోల్చుకుంటే వేళ కొంచెం సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో ఊహించిన లాభాలు కనపడుతున్నాయి. వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ధనప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మెరుగైన పరిస్థితులు, ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. అయితే చిన్న స్వల్ప ఆర్థిక ధన నష్టము, కుటుంబ ఖర్చులు కనపడుతూ ఉన్నా కూడా సంపాదించడం కోసం మీరు చేసే కృషి మీకు అనుకూలిస్తుందని చెప్పచ్చు. అయితే ఈరోజు కొంచెం రుణపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కొంచెం మొండి బకాయిల వేధింపులు కనపడుతున్నాయి. కుటుంబపరంగా కూడా చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. విద్యార్థులకు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. శ్రద్ధ, ఏకాగ్రత పెట్టినట్లయితే బాగుంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకి అనవసరమైనటువంటి వ్యామోహాలు లేదా ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతోటి అనవసరమైన వాదన వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత కనపడుతోంది. కుటుంబ కలహాలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. కొత్త పనులన్నీ కూడా అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల్లో బ్రహ్మాండమైనటువంటి లబ్ధి కనపడుతోంది. వ్యాపార లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.